ఈరోజు మీకు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అండి, న్యూస్ కటింగ్ ఇది. ఇన్ బ్లూ ఫర్ చిల్డ్రన్స్ డే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉందో, మన భారతదేశం యొక్క రాజధాని న్యూఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ నార్త్ బ్లాకు, సౌత్ బ్లాకు, అలాగే పార్లమెంట్ హౌస్. సో ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే ఈ విధంగా బ్లూ కలర్ లైట్స్తో వెలుగుతూ ఉన్నాయి. ఈ బ్లూ కలర్ లైట్స్ ఇక్కడ వెలిగించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈరోజు నవంబర్ 20వ తేదీన మనం ప్రపంచ బాలల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా అక్కడ లైట్స్, బ్లూ కలర్ లైట్స్ వెలిగించడం జరిగింది, చాలా అట్రాక్టివ్గా. ఇక్కడైతే దీని గురించి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ బాలల దినోత్సవం, ప్రపంచ బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ 20వ తేదీన. నవంబర్ 20వ తేదీన ప్రపంచ బాలల దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ప్రపంచ బాలల దినోత్సవం నవంబర్ 20వ తేదీన జరుపుకుంటాం. మన భారతదేశంలో బాలల దినోత్సవాన్ని సపరేట్గా మరలా జరుపుకుంటారు. మన భారతదేశంలో మీకు అందరికీ కూడా తెలుసు, చిల్డ్రన్స్ డే అంటే ఇట్స్ నవంబర్ 14, అవునా? నవంబర్ 14వ తేదీన భారతదేశంలో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. సో ఇది యాక్చువల్లీ మన భారతదేశంలో మనం జరుపుకునేది మన భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ యొక్క జయంతి సందర్భంగా మన భారతదేశంలో నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఇది నవంబర్ 20వ తేదీన ప్రపంచ బాలల దినోత్సవం, వరల్డ్ చిల్డ్రన్స్ డేగా మనం జరుపుకుంటూ ఉన్నాం. వరల్డ్ చిల్డ్రన్స్ డే. సో ఇది ఎందుకు అసలు ఈ ప్రపంచ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశంలో కూడా పిల్లల యొక్క సంక్షేమం, వారికి అందవలసినటువంటి హక్కులు, అలాగే వారి యొక్క భవిష్యత్తు కోసం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దానికి ఒక ప్రపంచ వేడుకగా ఈ ప్రపంచ బాలల దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. సో ఈరోజు ఈ పిల్లల యొక్క, బాలల యొక్క గొంతుకల్ని మనం విస్తరించడానికి, వారు ఎదుర్కొంటున్నటువంటి విద్యలో అసమానత కానీ, అలాగే బాల కార్మిక వ్యవస్థ కానీ, అలాగే ఆరోగ్య సంరక్షణకి సంబంధించినటువంటి అంశాల మీద కానీ, ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఈ నవంబర్ 20 ప్రపంచ బాలల దినోత్సవం అనేది ఒక ముఖ్యమైనటువంటి అవకాశం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల ప్రభుత్వాలు కానీ, అలాగే ఆ దేశాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్స్ కానీ, అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ ఈ పిల్లలకి తగిన సంక్షేమం కల్పించాలి, బాలలకి విద్యని ఇవన్నీ కూడా అందించాలి, అసమానతలు లేకుండా చేయాలి, అలాగే వారి యొక్క ఆరోగ్య సంరక్షణకి సంబంధించి తగిన ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలి, ఇలాంటి వాటి మీద కూడా వాటిని హైలైట్ చేయడం అనేటువంటిది ఈరోజు మనకి ఒక ప్రధానమైనటువంటి అంశంగా చెప్పొచ్చండి. ప్రపంచ బాలల దినోత్సవం యొక్క చరిత్ర ఏంటి, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, జస్ట్ తెలుసుకుంటే బెటర్ అండి. బట్ ఇది ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే ఎగ్జామ్స్లో చేయరు. ఎప్పుడు మనకి ఎగ్జామ్స్లో అడిగేది ఏంటంటే, ప్రపంచ బాలల దినోత్సవం అంటే దాన్ని ఎప్పుడు జరుపుకుంటారు, డేట్ మనం గుర్తుపెట్టుకోవాలి, తర్వాత థీమ్ గుర్తుపెట్టుకోవాలి. ఇవే ఎక్కువ ఫోకస్ చేస్తారు ఇంపార్టెంట్ డేస్కి వచ్చేసరికి. బట్ ఇది కూడా తెలుసుకుంటే బెటర్. ప్రపంచ బాలల దినోత్సవం 2024, దీని యొక్క చరిత్ర మనం చూసినట్లయితే, ప్రపంచ బాలల దినోత్సవం అనేది మొట్టమొదటిసారిగా 1954వ సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారు. యూనివర్సల్ చిల్డ్రన్స్ డే అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగిందండి. యూనివర్సల్ చిల్డ్రన్స్ డే అని చెప్పేసి స్టార్ట్ చేశారు. తర్వాత ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1959 నవంబర్ 20న బాలల హక్కుల్ని ప్రకటించింది, వాటిని ఆమోదించడం జరిగిందండి. బాలలకి, ప్రపంచవ్యాప్తంగా బాలలకి ఉన్నటువంటి హక్కుల్ని ప్రకటించి వాటిని ఆమోదించింది 1959 నవంబర్ 20. ఈ నవంబర్ 20వ తేదీన ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ బాలల హక్కుల్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. కాబట్టి ఆ రోజుని మనం తీసుకొని 1989లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ బాలల హక్కుల మీద ఈ ఒప్పందాన్ని ఆమోదించినటువంటి తేదీ. కాబట్టి ఇది మనం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా అంతర్జాతీయ లేదా ప్రపంచ బాలల దినోత్సవంగా నవంబర్ 20వ తేదీన జరుపుకుంటూ ఉన్నాం. సో 1990వ సంవత్సరం నుంచి ప్రపంచ బాలల దినోత్సవం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ బాలల హక్కుల మీద ప్రకటన చేసినటువంటి రోజు, అలాగే ఈ కన్వెన్షన్ని ఆమోదించినటువంటి రోజు. ఈ రెండింటిని కూడా తీసుకొని మనం ఈ రోజునైతే ప్రధానంగా జరుపుకుంటూ ఉన్నాం. దీని యొక్క హిస్టరీ అయితే 2024వ సంవత్సరానికి గాను ప్రపంచ బాలల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? థీమ్, యూ షుడ్ రిమెంబర్ ద థీమ్. థీమ్ వచ్చేసరికి లిజన్ టు ద ఫ్యూచర్. ప్రపంచ బాలల దినోత్సవం 2024 యొక్క థీమ్ భవిష్యత్తుని వినండి. లిజన్ టు ద ఫ్యూచర్ అంటే ఈ బాలల యొక్క
హక్కులు వాటి గురించి వినాలి, వాటిని వారికి అందించాలనేటువంటిది, అలాగే బాల కార్మిక వ్యవస్థ అనేటువంటిది లేకుండా చేయాలనేటువంటిది కానీ, వారికి విద్యని అందించడం కానీ, వారికి సరైనటువంటి ఆరోగ్య సదుపాయాలు అందించడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వినాలి. వాటిని విని మనం వాటిని నెరవేరిస్తే మన ప్రపంచం, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ అదర్ కంట్రీస్, ప్రపంచవ్యాప్తంగా మన ప్రపంచం మీద ఫ్యూచర్ అనేటువంటిది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే బాలల మీద డిపెండ్ అయి ఉంటుంది. నేటి బాలలే రేపటి పౌరులు అంటాం. సో ఆ విధంగా లిజన్ టు ద ఫ్యూచర్ అనేటువంటిది థీమ్ అండి. 2024 సంవత్సరానికి గాను ప్రపంచ బాలల దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే లిజన్ టు ద ఫ్యూచర్. అండ్ మన భారతదేశంలో చిల్డ్రన్స్ డేని మనం జరుపుకుంటుంది నవంబర్ 14వ తేదీన మనం మన భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ యొక్క జయంతి సందర్భంగా నవంబర్ 14వ తేదీన భారతదేశంలో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ప్రపంచ బాలల దినోత్సవం అంటే నవంబర్ 20వ తేదీ.